చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇస్కాన్ టెంపుల్లో ఉదయం నుంచి కూడా శ్రీకృష్ణ ప్రభువుకి ప్రత్యేక అభిషేకాల అనంతరం భక్తులను అనుమతించారు. అయితే 2 రోజుల పాటు చాలా వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరగబోతున్నాయి. అయితే జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి రూపేశ్వర్ చైతన్య దాస్ ప్రభు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రభు, శ్రీకృష్ణ జన్మాష్టమి అంటేనే ఒక పండుగ వాతావరణం. అసలు పిల్లల నుంచి కూడా పెద్దవారి వరకు స్వామివారిని దర్శించుకోవాలి ఒక సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు. ప్రత్యేకించి తిరుపతిలో 2 రోజుల పాటు కార్యక్రమాలు జరగబోతున్నాయి కదా, ఇవాళ రేపు ఎలా ఉండబోతుంది? హరే కృష్ణ. మొట్టమొదటిగా భక్తులకి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇక్కడ మన తిరుపతిలో ఎంతో అద్భుతంగా ఇక్కడ జన్మాష్టమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన భక్తులంతా కూడా, మన సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళంతా కూడా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మన ఇస్కాన్ 700 మందిరాల్లో అన్ని ఖండాల్లో కూడా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తులంతా కూడా ఎంతో అద్భుతంగా పవిత్రమైనటువంటి భక్తితో భగవంతుని ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం లాగానే మన తిరుపతిలో కూడా ఇది ఆధ్యాత్మిక రాజధాని. మన తిరుపతి అనేది మనకి ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క జన్మాష్టమి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు తెల్లవారి 4:30 నుంచి మంగళారతితో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు మంగళారతికి కొన్ని వేల మంది భక్తులు వచ్చి భగవంతుని దర్శించారు. ఇప్పుడు దర్శనం 9 గంటల నుంచి దర్శనం ప్రారంభమైంది. ఈ దర్శనం రాత్రి 12 వరకు ఉంటుంది. భగవంతునికి ప్రత్యేకమైనటువంటి పుష్పాలతో, పట్టు వస్త్రాలతో భగవంతునికి అలంకరణ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 3 గంటలకు ఉట్లోత్సవం ఉంటుంది. భగవంతునికి జన్మాష్టమి అంటేనే ఇది మన ట్రెడిషనల్ ఫెస్టివల్ ఇది. అందుకని ఉట్లోత్సవం యువతని ముఖ్యంగా మన యొక్క సనాతన ధర్మ మార్గంలో నడిపించడానికి ఉట్లోత్సవ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము. తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేకమైన ప్రవచనాలు ఉంటాయి. ఈరోజు జన్మాష్టమిలో ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే భగవంతునికి శంఖాభిషేకము. అది 11 గంటలకు జరుగుతుంది. 11 గంటలకి భగవంతునికి అనేక రకమైనటువంటి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలతో శంఖాభిషేకాన్ని నిర్వహిస్తారు. కృష్ణుని యొక్క జన్మతిథిని పురస్కరించుకొని ఈ శంఖాభిషేకం జరుగుతుంది. 12 గంటల వరకు ఈ యొక్క అభిషేకం జరుగుతుంది. ఈరోజు దర్శనం కూడా 12 గంటల వరకు ఉంటుంది. రేపు కూడా మన శ్రీల ప్రభుపాదుల యొక్క వ్యాసపూజ రేపు మధ్యాహ్నం 11 గంటల నుంచి 2 గంటల వరకు అభిషేకము, వ్యాసపూజ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ భక్తులకంతా కూడా మనం అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఈ జన్మాష్టమికి మనము ఏర్పాటు చేశాము. మహావిష్ణువు 8వ అవతారం శ్రీకృష్ణుడిగా చెప్పుకుంటూ ఉంటారు. ఇవాళ కృష్ణుడి జన్మాష్టమి. ఇవాళ భక్తులు శ్రీకృష్ణుడిని దర్శించుకుంటే ఎటువంటి ప్రతిఫలం ఉంటుంది? ఇక్కడ మీరు చెప్పినట్లు భగవంతుడు విష్ణువుకి కృష్ణుడికి ఎటువంటి వ్యత్యాసం లేదు. అన్నమాచార్య ఆయన కీర్తనలో కూడా దేవదేవుడు గోపాల బాలుడు అని చెప్పి ఆయన పాటలు కూడా పాడాడు. మన శాస్త్రాలు ఏం చెప్తున్నారంటే కృష్ణాష్టమి తిథిని ఎవరైతే జరుపుకుంటారో స్కంద పురాణంలో కానీ వివిధ పురాణాలంతా కూడా భవిష్యత్తు పురాణాల్లో ఏం చెప్తున్నారంటే కృష్ణుడి యొక్క జన్మతిథి ఉత్సవాన్ని ఎవరైతే జరుపుకుంటారో వాళ్ళ యొక్క గృహాల్లో సకల దేవతలు నివసిస్తారు, సకల తీర్థాలు కూడా నివసిస్తాయి అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. అదే సమయంలో జన్మాష్టమి ఉత్సవంలో పాల్గొని జన్మతిథిని ఎవరైతే జరుపుకుంటారో వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పితరులు కూడా వైకుంఠలోక ప్రాప్తి జరుగుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. వాళ్ళు ఈ జన్మలో కూడా ఎంతో ఆనందంగా ఉంటారు, భవిష్యత్తు కూడా చాలా శుభంగా ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో వ్యాస పూజ అనేది ఒక ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. సో వ్యాస పూజకి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏంటి? కృష్ణుడు అవతరించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక కారణం వచ్చి జ్ఞానాన్ని ఇవ్వడం. భగవద్గీత అనేది రాజవిద్య, రాజగుహ్యం. ఈ భగవద్గీత అనేది భగవంతుడు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక శాస్త్రం. భగవంతుడు ఆయన 5000 సంవత్సరాలకు ముందు ఈ భగవద్గీతను ఇచ్చాడు. దాన్ని కొనసాగిస్తూ మన ఆచార్యులంతా ఏం చేశారంటే గొప్ప గొప్ప ఆచార్యులు దాన్ని కొనసాగించారు. భగవంతుని యొక్క ప్రతినిధిగా వ్యాస పూజ అంటే ఏమంటే భగవద్గీతను రచించింది వచ్చి వ్యాసమహాముని. వ్యాసమహాముని ప్రతినిధిగా గురువు మనకు భగవద్గీతను ఇస్తాడు కాబట్టి మనం వ్యాస పూజను జరుపుకుంటాం అన్నమాట. ఈ రకంగా 2 రోజుల పాటు ఇస్కాన్ మందిరంలో జరగబోయేటువంటి కార్యక్రమాలకు సంబంధించి రూపేష్ ప్రభు చెప్పినటువంటి విషయాలు చూస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ రేపు ఇస్కాన్ మందిరంలో జరగబోయేటువంటి కార్యక్రమాలకు సంబంధించి
భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఆ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తారు. ఇవాళ ఉదయం నుంచి కూడా మంగళహారతి అనంతరం భక్తుల్ని అనుమతించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకునేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశామని చెప్పడం